మనిషి విమానాన్ని కనిపెట్టి 120 సంవత్సరాలు దాటింది. కానీ ఇప్పటికీ మనుషులందరికీ విమానాలు అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ మరో రకమైన విమానం ఇప్పుడు మనిషి చేతుల్లోకి వచ్చేసిందని చెప్పొచ్చు. అదే డ్రోన్. వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, రక్షణ రంగం ఇలా ఒకటేంటి సర్వే అవసరాల నుంచి ట్రాఫిక్ నియంత్రణ వరకు అన్ని చోట్ల ఇప్పుడు డ్రోన్స్ తమ ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో కష్టం అనుకున్న పనుల్ని డ్రోన్ ఇప్పుడు సులువు చేసి పారేసింది. డ్రోన్స్ ప్రాధాన్యాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీనే కేంద్రంగా చేసుకొని ఒక సమిట్ కూడా నిర్వహించింది. ఆ విశేషాలు తెలుసుకునే ముందు అసలు డ్రోన్స్ తాలూకు ప్రయోజనాల్ని, ఆ రంగంలోని ఆసక్తికరమైన విశేషాల్ని అలా టచ్ చేద్దాం. డ్రోన్స్ కారణంగా వివిధ రంగాల స్వరూపమే మారిపోతోంది. ఇప్పటికే అమెజాన్ లాంటి సంస్థలు వస్తువుల్ని డెలివరీ చేయడానికి డ్రోన్స్ ని వాడుతున్నాయి. ఇది మొదలు మాత్రమే. అసలు ఈ కామర్స్ రంగాన్ని డ్రోన్స్ భవిష్యత్తులో పూర్తిగా మార్చివేస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఐఓటీ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు, ఇంటికి సంబంధించిన, ఆఫీసులకు సంబంధించిన అనేక డివైజెస్ కూడా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటున్నాయి. వీటన్నింటిని కలిపి మనం ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. 5G టెక్నాలజీ వచ్చిన తర్వాత డేటా వేగం పెరిగింది. మరి ఈ 5G నెట్వర్క్ ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తో ఇంటిగ్రేట్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి, విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. డ్రోన్స్ ని నెట్ కి కనెక్ట్ చేయడం ద్వారా మానిటరింగ్, ట్రాఫిక్ కంట్రోలింగ్ లాంటివి మరింత సులువయ్యాయి. డ్రోన్స్ రంగంలో రోజు రోజుకి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఉదాహరణకి VTOL డ్రోన్లు అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ డ్రోన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ డ్రోన్లు నిట్ట నిలువుగా గాలిలోకి లేచి వెంటనే హైట్స్ కి వెళ్ళగలవు. వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ ఇలాంటి డ్రోన్స్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక సర్చింగ్, రియల్ టైంలో వస్తువుల్ని వెతికి పెట్టేందుకు కూడా డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆటోమేటెడ్ ఇన్స్పెక్షన్స్, ఇన్వెంటరీ ట్రాకింగ్, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ ఇలాంటి ఎన్నో అవసరాలకి ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగపడుతున్నాయి. వీడియోలు తీసే డ్రోన్లు కెమెరాను మాత్రమే మోస్తే చాలు. డెలివరీ డ్రోన్లో మరికొంత బరువును మోయాల్సి ఉంటుంది. కానీ పారిశ్రామిక రంగంలో వీటన్నింటికంటే హెవీ లిఫ్టింగ్ డ్రోన్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మామూలు డ్రోన్లు కొంత బరువును మాత్రమే మోయగలవు. కానీ ఈ ప్రత్యేకమైన హెవీ లిఫ్టింగ్ డ్రోన్స్ 300 కిలోల బరువు వరకు మోయగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలా వీటిని తయారు చేస్తున్నారు. అయితే పెద్ద పనులు చేయగలిగే డ్రోన్స్ సైజు చాలా పెద్దగా ఉంటుంది. వాటిని ఒక చోట నుండి మరో చోటికి తీసుకెళ్లడం కష్టం. అందుకే పోర్టబిలిటీ కోసం ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. మడత పెట్టగలిగే డ్రోన్లు సీన్లోకి వస్తున్నాయి. ఇలాంటి పోర్టబుల్ డ్రోన్స్ ని ఒక చోట నుంచి మరో చోటికి తీసుకెళ్లడం, వాడడం చాలా సులువు. డ్యూయల్ కెమెరా సిస్టమ్ తో కూడిన కాంపాక్ట్ ఫోల్డబుల్ డ్రోన్స్ ఇప్పటికే వాడకంలోకి వచ్చాయి. ఇవి సూపర్ ఇమేజ్ క్వాలిటీతో వీడియో అందించగలుగుతున్నాయి. ఇంకా మరెన్నో పనులు చేయగలుగుతాయి. వినోద రంగంలో వీడియోగ్రఫీ కోసమే డ్రోన్స్ వాడడం చాలా మందికి తెలుసు. అయితే కొంతమంది డ్రోన్స్ వాడి ఇతర విధానాలలో కూడా వినోదం క్రియేట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఈ మధ్య డ్రోన్స్ ఆధారంగా లైట్ షోలు నిర్వహించడం అనేది మొదలైంది. అయితే డ్రోన్స్ ని గాలిలో తిప్పుతూ పెద్ద విజువల్ డిస్ప్లేని సృష్టించడం జనాన్ని ఆకట్టుకుంటోంది. ఈ డ్రోన్స్ సింక్రోనైజ్ చేసిన మార్గాలలో ఎగురుతూ లైట్స్ ను విరజిమ్ముతూ ఉంటాయి. ఆ విధంగా ఈ డ్రోన్స్ ని ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ టెక్ కంపెనీ ఇంటెల్ ఈ మధ్య ఇలాంటి లైట్ షో నిర్వహించింది. జలాంతర్గామి డ్రోన్లు కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. సముద్ర పరిశోధన, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ల విషయంలో సబ్మెర్సిబుల్ డ్రోన్లు, జలాంతర్గామి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి నీళ్లలో ప్రయాణించే ఒక డ్రోన్ 30 మీటర్ల వరకు డైవ్ చేయగలదు. 4K క్వాలిటీతో వీడియో తీయగలదు. ఇక ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు, వీటినే FPV డ్రోన్స్ అంటారు. వీటి ఆపరేటర్ కళ్ళకి గాగల్స్ పెట్టుకుంటాడు. ఆ స్క్రీన్ కు నేరుగా లైవ్ ఫుటేజ్ ను స్ట్రీమింగ్ చేస్తుంది ఈ డ్రోన్. ఇందువల్ల మనమే ఎగురుతున్న ఇమర్సివ్ ఫీలింగ్ వస్తుంది. డ్రోన్ రేసింగ్ అనే కొత్త గేమింగ్ ట్రెండ్ కూడా ఈ మధ్య మొదలైంది. దీంట్లో ఈ రకం ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది.
ఇక స్వామింగ్ అన్నది డ్రోన్స్ పనితీరును ఎన్నో రెట్లు అధికం చేస్తున్నాయి. స్వామ్ అంటే సమూహం, గ్రూప్ అని అర్థం. ఒక డ్రోన్ ఒంటరిగా పనిచేయడం కాకుండా అనేక డ్రోన్స్ కలిసి పనిచేయడమే డ్రోన్ స్వామింగ్ అంటారు. ఇప్పుడు ఈ స్వామింగ్ అవసరాలకి ఏఐ టెక్నాలజీని జత చేస్తున్నారు. ఏదైనా ఒక ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయాలన్నా, తప్పిపోయిన వ్యక్తిని వెతకాలన్నా ఒకేసారి అనేక డ్రోన్స్ కలిసి పనిచేస్తాయి. వాటన్నింటి మధ్య సమన్వయం ఉంటుంది. ఉదాహరణకి ఈ మధ్య డ్రాగన్ ఫిష్ అనే డ్రోన్ కి ఎంతో పేరొచ్చింది. ఇది స్వామింగ్ సామర్థ్యం కలిగిన వెర్టికల్ ల్యాండింగ్ డ్రోన్. ఇలాంటివే మరెన్నో తయారవుతున్నాయి. ఇప్పుడు డ్రోన్స్ వెళ్లేటప్పుడు సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది. అందుకే కొందరు ఇప్పుడు నిశ్శబ్దంగా ఎగిరే డ్రోన్స్ కి రూపకల్పన చేసే ప్రయత్నంలో ఉన్నారు. వీటినే సైలెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటారు. ఈ సైలెంట్ డ్రోన్స్ వన్యప్రాణుల పర్యవేక్షణ అవసరాలలో ఉపయోగపడతాయి. ఉదాహరణకి సోనీ ఎయిర్పిక్ అనే డ్రోన్ చాలా తక్కువ శబ్దం చేస్తోంది. ఇక డ్రోన్ విడిభాగాల్ని 3D ప్రింట్ చేసే పరిశోధనలు కూడా పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ డ్రోన్ డెవలప్మెంట్ ని మరింత ఈజీ చేస్తోంది. కొత్త డ్రోన్స్ రూపకల్పనకి ఇది ఉపయోగపడుతోంది. ఏఐ డ్రోన్స్, మిషన్ లెర్నింగ్ డ్రోన్స్ కూడా ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయి. ఏ ఆధారంగా పనిచేసే డ్రోన్స్ ఏం చేయగలుగుతుంది? అసలు మనిషి జోక్యమే లేకుండా తన ప్రయాణ విషయంలో కొన్ని నిర్ణయాల్ని తనంతట తానుగా తీసుకోగలదు. ఇలాంటి డ్రోన్స్ ఇంకా ఇప్పటికీ పూర్తి స్థాయిలో తయారు కాలేదు. కానీ భవిష్యత్తులో ఏఐ డ్రోన్స్ తమ ప్రభావాన్ని చూపించబోతున్నాయని చెప్పవచ్చు. డ్రోన్స్ తో ఎన్నో పనులు సులువవుతాయి నిజమే, కానీ డ్రోన్స్ పెరిగిపోతే అన్ని చోట్ల అవో పెద్ద న్యూసెన్స్ గా తయారవుతాయి. అదే నిజమే కదా. అందుకే ఇప్పుడు యాంటీ డ్రోన్ టెక్నాలజీ కూడా అవసరం అవుతోంది. ప్రతి చోట డ్రోన్లు పెరిగితే సున్నితమైన ప్రాంతాలలో భద్రత లాంటి వాటికి భంగం కలుగుతోంది. అందుకే డ్రోన్ టెక్నాలజీకి సమాంతరంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తూ వస్తున్నారు. డ్రోన్ కదలికలను గుర్తించే లేజర్లు, డ్రోన్ మార్గాన్ని అడ్డగించే సిగ్నల్ జామర్లు ఇలాంటివన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. అయితే డ్రోన్ ఎంత పవర్ఫుల్ గా నడిచినా దాని ఛార్జింగ్ ముఖ్యం. బ్యాటరీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అందుకే మెరుగైన బ్యాటరీ లైఫ్ కోసం హైబ్రిడ్ పవర్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందుకోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇవి డ్రోన్ ఆపరేటింగ్ సమయాన్ని ఎంతగానో పొడిగిస్తాయి. ఇప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటన్నర మాత్రమే పనిచేస్తున్నాయి ఈ డ్రోన్స్ ఫ్యూచర్ లో రోజుల తరబడి పనిచేస్తాయి. ఫ్యూచర్లో డ్రోన్స్ అవసరం ఏంటన్నది ఊహకి అందని విషయం. ఇప్పటికే వివిధ రంగాల్లో డ్రోన్స్ తమ సేవలు ప్రారంభించాయి. వాటిని చూస్తే భవిష్యత్తుని కొంతవరకు ఊహించవచ్చు. ఆ భవిష్యత్తుని కళ్ళకి కట్టినట్టు చూపించేందుకే డ్రోన్ సమ్మిట్ నిర్వహించారు. డ్రోన్ సమ్మిట్ అట్ అమరావతి, కృష్ణా తీరాన జరిగిన ఈ రీసెంట్ డ్రోన్ షో డ్రోన్ టెక్నాలజీ రంగం మొత్తాన్ని ప్రేక్షకుల కళ్ల ముందుంచింది. వివిధ రంగాల్లో డ్రోన్స్ ఎలా సేవలు అందిస్తున్నాయి, డ్రోన్స్ తాలూకు ఫ్యూచర్ ఏంటి, అసలు డ్రోన్ టెక్నాలజీ వల్ల మనిషి ఫ్యూచర్ ఎలా మారబోతోంది, ఇవన్నీ ఆ ప్రదర్శన చూసిన వాళ్ళకి ఎంతో సులువుగా అర్థమైపోతాయి. డ్రోన్ టెక్నాలజీ అన్నది కేవలం పెళ్లిలలో వీడియోలు తీసుకోవడం కోసం కాదు. డ్రోన్ కి అంతకు మించిన ప్రయోజనాలున్నాయి. వాటిని ప్రత్యక్షంగా చూపించింది అమరావతి డ్రోన్ సమ్మిట్. ముఖ్యంగా హెల్త్ కేర్, అగ్రికల్చర్, నిఘా వ్యవస్థ లాంటి వాటిలో డ్రోన్స్ ఎలా పనికొస్తాయన్నది ఇక్కడ కళ్ళకి కట్టినట్లు కనిపించింది. అనేక మంది రైతులు, విద్యార్థులు ఈ ప్రదర్శనకు వచ్చి ప్రత్యక్షంగా విషయాలు నేర్చుకున్నారు. ఇది యాలీ ఎయిర్ స్పేస్ వాళ్ళ హెల్త్ డ్రోన్. యాలీ ఎయిర్ స్పేస్ వాళ్ళు డ్రోన్స్ తయారు చేసేది ముఖ్యంగా సర్విలెన్స్ అవసరాల కోసం, ఆరోగ్య అవసరాల కోసమే. ఇదో మెడికల్ డ్రోన్. ఇందులో ఓ సేఫ్టీ మెడికల్ బాక్స్ ఉంటుంది. అందులో వ్యాక్సిన్స్, మెడిసిన్స్ సేఫ్ గా పంపొచ్చు. లోపల కరెక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఎంతో దూరం ప్రయాణించగలదు ఈ డ్రోన్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ఆగకుండా వెళ్తుంది. అర్జెంట్ మెడిసిన్ అవసరమైతే అవసరమైన చోటుకి ఈ డ్రోన్ తో గంటలో చేర్చేయొచ్చు. మా దగ్గర 2 డ్రోన్స్ ఉంది. సో ఒకటి వచ్చి హెల్త్ కేర్ సెక్టార్ డ్రోన్స్ విచ్ ఇస్ దిస్, ఇంకొకటి వచ్చి సర్వేలెన్స్ డ్రోన్స్. ఈ హెల్త్ కేర్ సెక్టార్ డ్రోన్స్ లో స్పెసిఫికేషన్ ఏమైనా చూస్తున్నారంటే ఇది పేలోడ్ కి 7 కిలోగ్రామ్స్ వరకు కెపాసిటీ ఉండే పేలోడ్. 7 కిలోగ్రామ్స్. ఇది వచ్చి ఒక థర్మల్ ఇన్సులేటెడ్ బాక్స్. సో దీనిలో వచ్చి -1 డిగ్రీ నుంచి -3 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు.
సో దీనిలో ఒక సెన్సార్ కూడా ఉంటుంది. మీరు ట్రావెల్లో కూడా ఈ సెన్సార్లో ఏం టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అనేసి ట్రావెల్ మొత్తంకి మీకు తెలుసుకోవచ్చు ఈ సెన్సార్ మూలంగా. ఈ డ్రోన్ కూడా ఫ్లయింగ్ కెపాసిటీ చూస్తున్నారంటే 150 కిలోమీటర్స్ ఫర్ సింగిల్ చార్జ్ 150 కిలోమీటర్స్ వరకు పోతుంది. ఒక హాస్పిటల్ సిటీస్లో ఉంది, ఇప్పుడు రూరల్ లేకపోతే విలేజెస్లో ఒక దిఢీరైన ఒక మెడిసిన్ కావాలా, స్నేక్ బైట్స్ కానీ ర్యాబీస్ కానీ ఏదో ఒక అర్జెంట్ మెడిసిన్ కావాలంటే మనం దీన్ని ఉపయోగించవచ్చు. సో ఇది ఒక 1 అవర్లో అక్కడ వెళ్ళి తీసుకెళ్తుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా మొక్కలు లేనిదే మనిషి జీవితం లేదు. ఏదో ఒక మొక్క 4 చెట్లు నాటొచ్చు, కానీ అడవులు పెంచితే తప్ప పర్యావరణం బాగుపడదు. అయితే అడవులు పెంచడం అంత ఈజీ కాదు. దాన్ని సులువు చేస్తోంది ఈ డ్రోన్. ఇది గరుడ ఏరోస్పేస్ వాళ్ళ డ్రోన్. ఇది ఫారెస్ట్ ప్లాంటేషన్ కి ఉపయోగపడుతుంది. గంటలో వేల విత్తనాలు నాటొచ్చు. తక్కువ మ్యాన్ పవర్ తో ఎక్కువ ఏరియాను కవర్ చేయడంలో దీన్ని మించిన డ్రోన్ లేదేమో. ఇక్కడ మీకు 3 తరాల డ్రోన్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి సీడ్ డ్రాపింగ్ డ్రోన్. అఫారెస్టేషన్ అయినప్పుడు ఇంకా వెన్ యూ వాంట్ టు ప్లాంట్ లార్జర్ ఏరియా ఆఫ్ ట్రీస్ అండ్ వెన్ యూ వాంట్ టు డూ ఇట్ మోర్ ప్రిసైజ్. ఇప్పుడు ఫారెస్ట్ లోపల పోయి మీరు ఎవ్రీ 2 సెంటీమీటర్ ఎవ్రీ 1 ఫీట్ కి మీరు సీడ్ ప్లాంట్ చేయాలి, టేక్ అ వెరీ లాంగ్ టైం. కానీ ఇది వీ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్. కొన్ని గంటల్లో యూ కెన్ ఫినిష్ లైక్ ఆల్మోస్ట్ 1 acre of land, 2 acres of land మీరు ప్లాంటింగ్ ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక ఫోర్స్ తో మీకు షూట్ చేస్తుంది. సో వెన్ యూ షూట్ ఇట్ అట్ అ ఫోర్స్ ఇట్ గోస్ డీప్ ఇన్సైడ్. ఎరువులు జల్లేటప్పుడు, పొలంలో రసాయనాలు విరజిమ్మేటప్పుడు రైతుకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. పురుగుల మందు పురుగుల్ని కాకుండా రైతుని బలి తీసుకున్నట్టు రసాయనాలు కలుపు మొక్కల మీద కాకుండా మనిషి ఆరోగ్యం మీద దాడి చేస్తే ఆ ప్రమాదం నుంచి కాపాడేవి కొన్ని డ్రోన్లు. వాయిస్ కంట్రోల్ తో డ్రోన్ ని నియంత్రించినప్పుడు రైతు సేఫ్, వ్యవసాయం సేఫ్. పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ స్ప్రే చేయడానికి యూజ్ చేస్తాం ఇది. సో ఇది చూసినారంటే, సో ఇప్పుడు మాన్యువల్ గా స్ప్రే చేసినప్పుడు మీరు ద ఫార్మర్ ఈజ్ ఎక్స్పోజ్ టు హార్మ్ఫుల్ కెమికల్స్, క్యాన్సర్ వస్తుంది, వేరే తర డిసీజెస్ అంతా వస్తుంది, కరెక్ట్. కానీ ఇది మీరు స్ప్రే చేసిన లిక్విడ్ కి మీకు దెల్ బి నో రిలేషన్. ఇది ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ లో స్ప్రే చేస్తా ఉంటుంది. మీరు ఒక 200 మీటర్స్ లో నించుకొని మీరు ఫ్లై చేస్తా ఉన్నారు. సో జనరల్ గా ఏంటంటే రైతులు దగ్గరుండి స్ప్రే చేయకుండా సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం దీంట్లో పెద్ద మొత్తంలో చేసుకోవచ్చు, లార్జ్ స్కేల్ లో చేసుకోవచ్చు. ఇంకా ఇట్ ఆల్సో హ్యాస్ ఆటోనమస్ స్ప్రేయింగ్. ఆటోనమస్ స్ప్రేయింగ్ ఎట్లా అంటే మీరు ఒక మ్యాప్ ద్వారా డ్రా, మీ ఫీల్డ్ ఉంటుంది కదా దాన్ని జియో ఫెన్స్ చేసేసి మీరు ఒక మ్యాప్ ద్వారా డ్రా చేసినారంటే, పాయింట్స్ పెట్టినారంటే ఆటోమేటిక్ గా అదే ఫ్లై అవుతుంది. మీరు ఫ్లై చేసే రిక్వైర్మెంట్ ఉండలేదు. సో ఆటోనమస్ ఆప్షన్ ఇస్ ఆల్సో అవైలబుల్. ఒక్కో కారు ఒక్కోలా ఉంటుంది, అలాగే ఒక్కో డ్రోన్ ఒక్కో రకంగా ఉంటుంది. కారు ఎంత గొప్పదైనా అది కదలాలంటే మనకి డ్రైవింగ్ తెలియాలి. కానీ నేర్చుకునేటప్పుడు దేన్నైనా గుద్దేస్తే ఇదిగో అలాంటి ప్రమాదం లేకుండా డ్రోన్ నావిగేషన్ ని నేర్పే సిస్టమ్ ఇది. ఏ డ్రోన్ ని ఎలా నడపాలో ఇక్కడ ఈ సిమ్యులేషన్ ద్వారా నేర్చుకోవచ్చు. కొన్ని కంట్రోల్ తప్పి వెళ్ళిపోతూ ఉంటాయి కదా డ్రోన్స్. సో ఎందువల్ల జరుగుతుంటాయి? సరైన శిక్షణ లేకుండా జస్ట్ ఆన్లైన్ లోనో ఎక్కడో చూసి నేర్చుకొని చేయడం వల్ల అలా జరుగుతుంది. పర్ఫెక్ట్ ఆపరేషన్ అదొక రీజన్ అవ్వచ్చు. ఇంకొకటి డ్రోన్ లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, అది కూడా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో మేజర్లీ అట్లాంటి పైలట్ కి అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ సిమ్యులేషన్. సో అంటే పర్ఫెక్ట్ నేర్చుకుంటేనే డ్రోన్ పర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటుంది. ఈవెన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అతను న్యూ డ్రోన్ ఫ్లై చేస్తున్నాడు అంటే అతనికి అట్లీస్ట్ 1 ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ అనే ఆ అండర్స్టాండింగ్, డ్రోన్ ఎలా రెస్పాండ్ అవుతున్నా అండర్స్టాండింగ్ రావాలి అతను. సో అండర్స్టాండింగ్ రావాలంటే ఫస్ట్ ఆ మోడల్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, అతను ఇచ్చిన కంట్రోల్స్ కి డ్రోన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, అదే తెలియాలంటే ఒక ప్రాక్టీస్ సెషన్ ఉందని. సో పైలట్ ఈజీగా ట్రైన్ అవుతాడు. ఆ తర్వాత యాక్చువల్ మోడల్ మీదకి వెళ్ళినప్పుడు ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేస్తాడు. ఇవి కూడా అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్సే. జనరల్ ఏరోనాటిక్స్ వాళ్ళు తయారు చేసిన సేఫ్ డ్రోన్స్ ఇవి. చేనుకు చేవ, రైతుకి రొక్కం అన్నట్లు వీటిని వాడితే పొలానికి బలం, రైతుకి క్షేమం. ఇది వచ్చేసరికి అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ అంటాము. సో దీన్ని మీరు కెమికల్ లిక్విడ్స్ ఏదైనా కానివ్వండి, సో మనం స్ప్రే చేయాలి అనుకుంటే కదా ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇట్లాంటివి లిక్విడ్ బేస్డ్ కెమికల్స్ ఏదైనా, ఫర్టిలైజర్స్ లో కూడా మనకి లిక్విడ్ బేస్డ్ ఉన్నాయి. వీటన్నిటిని మనం దీని ద్వారా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్స్ అనేది మనకి ఇక్కడ మనం వాడటం జరిగింది. దీనివల్ల ఏమంటే మనకి డ్రాప్లెట్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా సన్న డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి అనమాట ఈ నాజిల్స్ వల్ల.
సో ఆ డ్రాప్లెట్స్ మనకి చెట్టులోకి మన ఆకుల్లో ఉండే పోర్స్ లోకి ఎంటర్ అవుతాయి అనమాట. సో దానివల్ల అండ్ వాటర్ వాల్యూమ్ ఇక్కడ మనం చాలా తక్కువ వాడతాం. సో కెమికల్స్ మనం చూసుకుంటే కనుక ఇవాళ రైతు 100 లీటర్ల నుంచి 200 లీటర్లు ఒక ఎకరానికి స్ప్రే చేస్తారనమాట. సో బట్ ఇక్కడ వచ్చరికి మనం 8 లీటర్స్ తోనే స్ప్రే చేస్తాం. సో దానివల్ల ఏమైందంటే కెమికల్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల చెదులు కానివ్వండి, పురుగులు ఏదైనా కానివ్వండి, పురుగులు చావడానికి చాలా గట్టిగా పనిచేస్తుంది ఇక్కడ దీనివల్ల. విమానం ఎంతో బరువున్నా బాగా ఎత్తుకు ఎగురుతుంది. డ్రోన్స్ మరింత ఈజీగా ఎగరాలి, అందుకే ఎక్కువ బరువు ఉండకూడదు. కానీ బరువున్నంత మాత్రాన బలంగా ఉండకూడదంటే ఎలా? అందుకే ఈ సెన్స్ ఇమేజ్ వాళ్ళు ఓ స్పెషల్ డ్రైవ్ తీసుకున్నారు. ఎక్కువ బలం తక్కువ బరువు అనే ఆదర్శంతో కార్బన్ ఫైబర్ డ్రోన్స్ చేస్తున్నారు. సర్వేలెన్స్ కోసం సెర్చ్ లైట్ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. దీనికి ఏం అడ్వాంటేజ్ అంటే ఇక్కడ ఉంచే అన్ని కాంపోనెంట్ పూరామే కార్బన్ ఫైబర్ లో చేస్తున్న కాంపోనెంట్ అది. ఈ ప్లేట్ నుంచి ఈ డీప్ నుంచి ఇది అన్ని కార్బన్ ఫైబర్. కార్బన్ ఫైబర్ ఎందుకంటే హై స్ట్రెంగ్త్, లైట్ వెయిట్. దట్స్ ద మెయిన్ మోటో ఫర్ అవర్ సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్. నెక్స్ట్ మనకి వీ హ్యావ్ ఆల్సో సర్చ్ లైట్ ఆల్సో ఉంది. సర్చ్ లైట్ ఎందుకంటే నైట్ సర్వేలెన్స్ ఇన్ కేసు ఎవరాவது ఫారెస్ట్ లో మిస్ అయిపోతే దానికి మనం ఇక్కడ సర్చ్ లైట్ ఉంది, దాంట్లో మనం చేసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ జూమ్ కెమెరా, థర్మల్ కెమెరా. సో దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్ ఇన్ సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంది? ఆ విషయం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఓ స్కేలో తాడో పట్టుకొని ఈ మూల నుంచి ఆ మూల వరకు వెళ్ళాలి. కానీ అది ఆ పాతకాలంలో. ఇప్పుడు లేజర్తో కొలిచే అవకాశాలు వచ్చాయనుకోండి, సరే ఇంట్లో గోడల మధ్య దూరాలైతే ఏ లేజర్తోనో టేప్తోనో కొలవచ్చు. కానీ పర్వతాల మధ్య దూరాలు కొలవాలంటే ఏ లేజర్ వేస్తాం? ఏ టేప్ పనికొస్తుంది? ఎంత పెద్ద టేప్ చేతిలో ఉన్నా అది పట్టుకొని లోయల్లో పరుగులు తీయగలమా? అలాంటి భారీ పనుల కోసమే వచ్చాయి డ్రోన్స్. చిన్న చిన్న వస్తువుల్ని చేరవేయడం దగ్గర నుంచి ఎకరాల కొద్దీ భూముల్ని సర్వే చేయడం వరకు అన్ని చోట్ల డ్రోన్స్ అవసరం పెరిగిపోతోంది ఇప్పుడు. రెవెన్యూ, మెడికల్, అగ్రికల్చర్, రక్షణ రంగాల్లో డ్రోన్స్ లేకుండా పని నడవని రోజులు రాబోతున్నాయి మరి. అది కింద వరకు డ్రోన్, పైకెళ్తే విమానం. మొదట్లో చిన్నగా ఉన్న 4 రెక్కలు తిరుగుతాయి. కాస్త పైకెళ్ళాక అవి ఆగిపోయి అసలు ప్రొపెల్లర్ స్టార్ట్ అవుతుంది. అంటే అది విమానంలా అయిపోతుంది. గ్లాస్ కార్బన్ ఫైబర్ తో తయారైన ఈ డ్రోన్ విమానం 40 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఆగకుండా 1 గంట 40 నిమిషాలు ఎగురుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎంతో ఉపయోగకరం. లీడార్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అల్ట్రావైలెట్ రేస్ లీడార్ అంటే ఓ కొత్త రకం కొలత పద్ధతి. ఇందులో లేజర్ లైట్ ని ఉపయోగించి దూరాల్ని కొలుస్తారు. భూమిని సర్వే చేసి డేటా తీసుకొని ఆ తర్వాత తీరిగ్గా సిస్టంలోనే కొలతలు వేసుకోవచ్చు. అంతేకాదు దీనికి యాక్సెస్ సిరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ డ్రోన్ మనిషి కంటే ముందే వెళ్లి ఆపదలో ఉపయోగపడుతుంది. సార్ యాక్చువల్ ఇది వచ్చేసరికి నార్మల్ డ్రోన్ ఎలా ఫ్లై అవుతుంది అలా ఫ్లై అవుతుంది సార్ ఈ 4 మోటార్ల ద్వారా. తర్వాత ఈ 4 మోటార్ల పైకి వెళ్ళిన తర్వాత ఆఫ్ అయిపోయి ఏరోప్లేన్ వింగ్ లో ఈ బ్యాక్ మోటార్ ఆన్ అవుతుంది సార్. ఇది వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్ అంటారు, స్కై హంటర్ వీటాల్. ఇది తర్వాత ఇది వచ్చేసరికి మనకి దీని పేలోడ్ సార్. దీనికి ఏంటంటే నార్మల్ మ్యాపింగ్ కి మన దగ్గర సింగిల్ కెమెరా ఉంటుంది. దీనికి ఏంటంటే 5 కెమెరాలు ఉంటాయి. 4 మోడల్స్ లో 4, చివర సింగిల్ లోపలికి ఒకటి. సో 5 ఏంటంటే యాక్యురేషన్ అనేది బాగా వస్తుంది. సింగిల్ కెమెరాకి 5 కెమెరాలకు ఉన్న డిఫరెన్స్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఇది మనకు వచ్చేసరికి 100 మినిట్స్ ఫ్లై అవుతుంది సార్. అంటే 1 గంట 40 నిమిషాలు ఫ్లై అవుతుంది. ఒక 40 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఇదేంటంటే మనకి లేటెస్ట్ టెక్నాలజీ లిడార్ వచ్చేసరికి ఇది సార్. ఇది వచ్చేసరికి మన నార్మల్ ఐఫోన్స్ లో కూడా చిన్నగా లిడార్ ఇస్తాం అది ఇది అంటారు. ఇది వచ్చేసరికి యూవి అల్ట్రా వైలెట్ రేస్ ప్రొడ్యూస్ చేసి పర్ సెకండ్ కి 2 lakhs బీమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు డేటా ఇక్కడ తీసామంటే ఇక్కడ ఎలా ఉంది అలానే 100% ఉంటుంది. ప్లస్ ఏంటంటే దీంతో పాటు మనకి కెమెరా కూడా ఉంది. ఫొటోస్ తీసుకుంటుంది, అల్ట్రా వైలెట్ రేస్ బీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. పంటల మీద పెస్టిసైడ్ జల్లేందుకు ఉపయోగపడే ఈ డ్రోన్ ఈ కృషి. దీన్ని వాడితే టైం కలిసొస్తుంది. రిస్క్ ఫ్రీ, అన్నింటికి మించి వేస్టేజ్ ఉండదు. కంప్లీట్ గా అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ సార్. అగ్రికల్చర్ అంటే ఇప్పుడు పంట పొలంలో మొత్తం పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఇంకా ఫెర్టిలైజర్స్ ఏవైనా లిక్విడ్ ఫామ్ లో మనం స్ప్రే చేసుకోవచ్చు పంటల మీద. ఇంకా
మనకి ఏంటంటే ఇప్పుడు మాన్యువల్ గా స్ప్రే చేస్తే ఒక ఎకర్ వచ్చేసి ఒక 40 minutes 1 hour పడుతుంది కదా, అలాగే ఇంకా రైతులకి వాటర్ కూడా ఎక్కువ కావాలి. కానీ ఈ డ్రోన్ తో ఓన్లీ 10 liters ఒక 10 liters ట్యాంక్ కెపాసిటీతో ఒక ఎకర్ ని స్ప్రే చేసుకోవచ్చు మనం. ఇవి కూడా అగ్రికల్చరల్ స్ప్రేయింగ్ డ్రోన్సే. వీటిలో మాన్యువల్ గా నడిపే డ్రోన్స్ మాత్రమే కాదు, ఆటోనమస్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఏరియాని డిసైడ్ చేసి పెస్టిసైడ్స్ చల్లామంటే ఆ ప్రోగ్రామ్ కి అనుగుణంగా పనిచేసి పెడతాయి ఈ ఆటోనమస్ డ్రోన్స్. ఇది వచ్చేసి అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ అండి. మేము లాస్ట్ 8 years నుంచి ఈ బిజినెస్ ఉన్నాం. ఇండియాలో ఫస్ట్ అగ్రికల్చర్ డ్రోన్ కంపెనీ. మనకు 10 liter కెపాసిటీతో ఒక ఏకర్ అనేది కవర్ చేయడం అనేది ఇట్ ఇస్ అ వెరీ న్యూ థింగ్. అంటే మనకి ఇప్పుడు దాకా కూడా నాప్సాక్ స్ప్రేయర్స్ రకరకాల స్ప్రేయర్తో 150 నుంచి 200 లీటర్లు వాడతారు ఎకరానికి. మామూలుగా బరువు మోసుకుంటా, అది కూడా లేబర్ అనేది ట్రైనింగ్ లేకుండా సరిగ్గా యూనిఫామ్ గా స్ప్రే చేయడం అనేది జరగదు. ఎక్కడైతే మనిషి పొలం లోపల కాకుండా బయట నుంచి కంట్రోల్ చేసుకుంటూ స్ప్రే చేస్తే, అండ్ కంప్యూటర్ బేస్డ్ కంప్లీట్గా దీంట్లో ఫ్లైట్ కంట్రోల్ అనే ఒక ఐటమ్, దాంట్లో మనం పాత్ కానీ పారామీటర్స్ కానీ హైట్ స్పీడ్ అన్ని సెట్ చేస్తాం. సో ఇది ఒక ఇంటెలిజెంట్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఆటోమేటిక్ గా చేస్తుంది వర్క్ అంతా. రోబోటిక్స్ వాళ్ళు తయారు చేసిన ఈ డ్రోన్స్ సర్వేలు ఇంకా సర్వీలెన్స్ అవసరాలకి ఉపయోగపడతాయి. హెచ్సి రోబోటిక్స్ అండి, మేము హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మేము కంప్లీట్ గా ఈ డ్రోన్ సర్వేలెన్స్ పర్పస్, సర్వే పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము పేలోడ్స్ అన్నిటిని మేము రిక్వైర్మెంట్ బట్టి ఇస్తాం. లైక్ డే కెమెరా, డే అండ్ నైట్ కెమెరాస్ అన్ని ఇస్తాం. మా స్పెషాలిటీ ఏంటంటే మేము ఈ డ్రోన్ కంప్లీట్ గా మేడ్ ఇన్ ఇండియా చేస్తున్నాం. ఎవ్రీ కాంపోనెంట్ లైక్ వి మ్యానుఫ్యాక్చర్ అండ్ వీల్ యూజ్ ఫర్ అవర్ ఓన్ డ్రోన్స్. ఇక FPV ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు. ఆపరేటర్ కళ్ళకి గాగల్స్ పెట్టుకుంటే డ్రోన్ షూట్ చేసేదంతా ఆ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ విధంగా స్క్రీన్ కి లైవ్ ఫుటేజ్ స్ట్రీమ్ అవుతుంది. మనమే ఎగురుతున్న ఇమర్సివ్ అనుభూతి కలిగించే డ్రోన్స్ ఈ FPV డ్రోన్స్. VR టెక్నాలజీని డ్రోన్స్ కి జత చేస్తే అది ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ డ్రోన్ ని వాడితే తెలుస్తుంది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ సార్, యూజింగ్ VR టెక్నాలజీ, అంటే వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అనమాట. బేసిక్గా మనం ట్రెడిషనల్ డ్రోన్స్ ఏ డ్రోన్స్ తీసుకున్నా సరే అది మనకు కనిపించే రేంజ్లో ఉంటేనే మనం ఖచ్చితంగా దాన్ని ఫ్లై చేయగలం సార్. అదే ఈ FPVతో అయితే మనం ఈ గాగల్స్ పెట్టుకొని ఆ డ్రోన్ మనకి కనిపించకపోయినా సరే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఫ్రమ్ ఏ రిమోట్ ఏరియా. మొత్తం మీద అమరావతిలో జరిగిన ఈ డ్రోన్ సమ్మిట్ డ్రోన్ ప్రపంచం మొత్తాన్ని ఆవిష్కరించింది. డ్రోన్ టెక్నాలజీని ప్రాక్టికల్ గా ఎలా వాడాలన్నది తెలుసుకునేందుకు విద్యార్థులు మాత్రమే కాదు, రైతులు కూడా ఆసక్తి చూపించడం విశేషం. ఫ్యూచర్ లో డ్రోన్స్ టెక్నాలజీ మరిన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూద్దాం.